జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, యుద్ధం వస్తుందన్న ముందు చూపుతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చేసినారో తెలిసిన, ఆయన ఏం చేసినాడో, ఎంత అడ్వాన్స్డ్ గా ఆలోచన చేసినారో తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఈ న్యూస్ చూడాలి. ఓకేనా? నిజానికి ఒక పాలకునికి విజన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ముందు చూపు అనేది ఖచ్చితంగా ఉంటేనే దేశ భవిష్యత్తు కావచ్చు, లేకపోతే దేశ ప్రజల భవిష్యత్తు కావచ్చు చాలా అద్భుతంగా ఉంటది. అవునా కదా? రేపటి రోజున ఏమవుతుందో ఆలోచించే సామర్థ్యం ఖచ్చితంగా ఉండాలన్నమాట. ప్రజల గురించి, దేశం బాగోగుల గురించి, భవిష్యత్ తరాల గురించి ఆలోచించగలగాల. అలాంటి వాళ్లే నిజమైన నాయకులుగా కీర్తించబడతారు. ఆ సామర్థ్యాలు మోడీ గారి వద్ద పుష్కలంగా ఉన్నాయి. మన భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 54 సంవత్సరాలకు పైగా పరిపాలించింది. ఆ పాలనలో మనం ఎటువంటి కొత్త రకమైనటువంటి ఆలోచనలు గాని, కొత్త విధానాలను గాని, కొత్త రకమైనటువంటి ప్రాజెక్టులను గాని చూడలేకపోయినాం. అసలు వాటి గురించి మనకు తెలిసేది కూడా కాదు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చాక మన దేశం పూర్తిగా మారిపోయింది. కొత్త హంగులను సమకూర్చుకుంటుంది, కొత్త విధానాలను అవలంబిస్తుంది. ఇప్పుడు మన దేశానికి చుట్టూరా కూడా శత్రు దేశాలే ఉన్నాయి. అవి వచ్చేసి పాకిస్తాన్ కావచ్చు, చైనా, బంగ్లాదేశ్ దేశాలు. నిజానికి బంగ్లాదేశ్ వచ్చి మనకు మొన్నటి వరకు మిత్ర దేశంగా ఉండేప్పటికీ ఇప్పుడు ఆ దేశం పాకిస్తాన్ కన్నా ప్రమాదకరమైనటువంటి దేశంగా తయారైపోయింది. ఎందుకంటే పాకిస్తాన్ కైనా కూడా అడపా కొన్ని దెబ్బలు అయితే పడినాయి. అంటే కొన్నిసార్లు యుద్ధం వచ్చింది, వాళ్ళైతే మనం చిత్తుగా ఓడిచేసాం. మన దెబ్బ అంటే ఎట్టుంటుందో వాళ్ళకి బాగా తెలుసు. కానీ బంగ్లాదేశ్ మీద ఇంతవరకు అట్లా దెబ్బ ఎప్పుడు పడలే కదా. అందుకని చెప్పి వీళ్ళకి బాగా డిక్కీ బలిసి కొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడోసారి ఆ దెబ్బ పడిందంటే ఆ నొప్పి అనేది ఎట్టుంటుందో తెలుస్తుంది. అంతేనా కాదా? సరే, ఈ విషయాన్ని ముందుగానే గ్రహించినటువంటి మోడీ గారు ఈశాన్య రాష్ట్రాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే లైన్లను వేయటం, అదే విధంగా పెద్ద జాతీయ రహదారులను నిర్మించడం, ఎయిర్పోర్ట్లను నిర్మించడం, ఎయిర్ బేస్లను, అలాగే ఆర్మీ బేస్లను ఏర్పాటు చేయడం చేసినారు. ఇకపోతే మన దేశంలో ఇప్పుడు మొత్తంగా 60 ఎయిర్ బేస్లు ఉన్నాయి. వాటిలో మోడీ ప్రభుత్వం వచ్చాకనే 20కి పైగా ఈ కొత్త ఎయిర్ బేస్లు నిర్మించడం జరిగింది. అయితే ఒకవేళ కనుక యుద్ధం వస్తే శత్రువు ప్రధానంగా మన ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ శత్రువు అనేవాడు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎయిర్ బేస్లు దెబ్బతీశారనుకోండి, అప్పుడేమవుతాయి? యుద్ధ విమానాలు గాల్లోకి ఎగరలేవు, వాళ్ళ మీద దాడి చేయలేవు. అంటే మనం వీక్ అయిపోయినట్టే కదా. అది ఈ విషయం. అయితే మన ఎయిర్ బేస్లను ఖచ్చితంగా శత్రువులు ధ్వంసం చేసేదానికి అయితే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మన యుద్ధ విమానాలు గానీ, డ్రోన్లు గానీ ఎగరలేని పరిస్థితి అయితే నెలకొంటది. అందుకే ఈ విషయాన్ని ముందుగానే లోతుగా ఆలోచించినటువంటి ప్రధాని మోడీ గారు జాతీయ రహదారుల మీదనే, ఏది ఇప్పుడు మన నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా, ఆ జాతీయ రహదారుల మీదనే ఎయిర్ బేస్లు నిర్మించారు. ఎంత అడ్వాన్స్డ్ గా ఆలోచించారు చూడండి ఆయన. అంటే జాతీయ రహదారుల మీదనే మన యుద్ధ విమానాలు, అదే విధంగా మిలిటరీ విమానాలు ల్యాండ్ అయ్యేలా కొత్త ఆలోచనలు అయితే తెర మీదకి తీసుకొచ్చారు. ఈ విధంగా జాతీయ రహదారుల మీదనే ఈ యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యే విధంగా మన దేశంలో అనేక జాతీయ రహదారుల మీద ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉంచారు. ఇలాంటి ఎక్స్ప్రెస్ వేలను దేశవ్యాప్తంగా మోడీ గారు నిర్మించేలా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇలాంటి సదుపాయాలు మన ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల దగ్గర ఒకటి, ఒంగోలు దగ్గర ఒకటి ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా ఈ బెంగళూరు రహదారి పైన ఒకటి ఉన్నది. ఇకపోతే ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఎక్స్ప్రెస్ వేలను 4 వరకు నిర్మించారు. అవి వచ్చేసి గంగా ఎక్స్ప్రెస్ వే, ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే, అదే విధంగా పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, అదే విధంగా బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే. ఈ 4 అన్నమాట. ఇక నిన్న మొదటగా ఈ గంగా ఎక్స్ప్రెస్ వే మీద ఈ యుద్ధ విమానాలను దింపేలా రిహార్సల్స్ అయితే నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని ఈ గంగా ఎక్స్ప్రెస్ వే మీద యుద్ధ విమానాల ల్యాండింగ్, అదే విధంగా టేక్ ఆఫ్ అయ్యే ఆపరేషన్లు కూడా నిర్వహించారు. ఈ ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయిందన్నమాట. ఈ గంగా ఎక్స్ప్రెస్ వే మీద నిన్న సుకోయ్ యుద్ధ విమానాలు, రాఫెల్ యుద్ధ విమానాలు, ఎంకేఐ మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, అదే విధంగా జాగ్వార్లు, MiG-29 యుద్ధ విమానాలు, ఎటాక్ హెలికాప్టర్లు ల్యాండ్ అయినాయి. అలాగే ఈ యుద్ధ విమానాలు ఆ ఎక్స్ప్రెస్ హైవే మీద టేక్ ఆఫ్ అయినాయి కూడా. మొత్తంగా 4 కిలోమీటర్ల ఈ ఎయిర్ స్ట్రిప్ లో మన యుద్ధ విమానాలు ఎటువంటి ఆటంకము కూడా లేకుండా ల్యాండ్ అవడం, అదే విధంగా టేక్ ఆఫ్ అవడం జరిగింది. అర్థమవుతుందా? అంటే మిషన్ పూర్తిగా సక్సెస్ అయిందన్నమాట. ఇకపోతే గంగా ఎక్స్ప్రెస్ వే మీద 250 సీసీ కెమెరాలను అమర్చారు. 200 మంది భద్రతా బలగాలను మోహరించారు. ఈ ఎయిర్ స్ట్రిప్ చుట్టుపక్కల పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. త్వరలోనే మన తెలంగాణ, అదే విధంగా ఆంధ్రప్రదేశ్లలోని ఎక్స్ప్రెస్ హైవేల మీద ఉన్నటువంటి ఈ ఎయిర్ స్ట్రిప్లు కూడా ఇలాగే పరిశీలించడం విశేషం అనమాట. అంటే ఒకవేళ రేపేదైనా యుద్ధం వచ్చి జరిగి ఈ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినప్పటికీ మన ఈ ఎక్స్ప్రెస్ వేల మీదనే ల్యాండింగ్ కావచ్చు, టేక్ ఆఫ్ కావచ్చు జరుగుతాయి అనమాట. అంటే రోడ్లే మనకు ఎయిర్ బేస్లు అయిపోతాయి. ముందు చూపు అంటే ఎట్టుండాలంటే ఇది ఎట్టుండాల. అర్థమవుతుందా?
అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పాటికే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసినటువంటి మీ జాతీయవాద మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.